హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్. ఎప్పుడు ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా ఇలా వెరైటీగా కందిపప్పుతో పచ్చడి తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే సింపుల్‌గా అండ్ టేస్టీగా ఈ కంది పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కళాయి పెట్టుకొని ఒక కప్ కందిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పప్పునంతటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ వస్తుందండి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే పప్పు మాడిపోతుంది. పచ్చడి కూడా టేస్ట్ ఉండదండి. పప్పు ఇలాగా నీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 4, 5 ఎండుమిరపకాయలు, 4, 5 వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో, పెద్దల్లో మజిల్ స్ట్రాంగ్‌గా ఉండడానికి యూజ్ అవుతుందండి. దీనంతటిని ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మిక్సీ చేసుకుందామండి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఐరన్, పొటాషియం కూడా ఉంటాయి. రక్తహీనత తగ్గేందుకు, బీపీ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చడిని బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో పోపు వేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్, 3 వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసిన పచ్చడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల ఏమన్నా పచ్చివాసన ఉన్నా పోతుందండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేకపోయినా, నోటికి పుల్లగా, కారంగా తినాలనుకున్నా వేరే పచ్చళ్ళు ఎందుకండి, ఇలా కంది పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా, పుల్లగా, కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.